అలవైకుంఠపురంలో సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టిన తర్వాత దాన్ని మించేలా పుష్పతో రికార్డులతో చెడుగుడు ఆడుకున్నారు బన్నీ. పుష్పకు సీక్వెల్గా వచ్చిన పుష్ప 2తో ఏకంగా 1800 కోట్లు వసూలు చేసి తన బాక్స్ ఆఫీస్ స్టామినా ఏంటో నిరూపించుకున్నాడు. ఇక ఇంత పెద్ద హిట్ వచ్చింది కాబట్టే కెరీర్ చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నారు బన్నీ. పుష్ప 2 తర్వాత ఎంత పెద్ద కమర్షియల్ సినిమా చేసినా ఆడియన్స్కు అది ఎక్కడం కష్టమే. అందుకే ఈసారి రూట్ మారుస్తున్నారు బన్నీ. అట్లీతో చేయబోయే సినిమా జానర్ ఇండియన్ సినిమాలో ఇప్పటి వరకు రాలేదని తెలుస్తోంది. ప్యారలల్ వరల్డ్ కాన్సెప్ట్తో యాక్షన్ జానర్లో ఈ సినిమా ప్లాన్ చేస్తున్నారు ఈ దర్శకుడు. సమ్మర్ తర్వాత రెగ్యులర్ షూట్ మొదలు కానుంది. ఇక అట్లీ సినిమాతో కొత్త జానర్ ట్రై చేస్తున్న బన్నీ త్రివిక్రమ్ కోసం మరో జానర్లోకి వెళ్ళనున్నారు. ఇప్పటి వరకు కెరీర్లో ఎప్పుడూ లేని విధంగా మైథలాజికల్ సినిమా చేయబోతున్నారు బన్నీ గురించి. ఈ కాంబో అంటే ఫ్యామిలీ సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రస్. కానీ ఈసారి ఇంకాస్త భారీగా ప్లాన్ చేస్తున్నారు ఈ కాంబో. అట్లీ సినిమా బడ్జెట్ 500 కోట్లకు పైనే ఉండబోతోంది. విజువల్ వండర్గా ఈ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఇక త్రివిక్రమ్ ప్రాజెక్ట్ అయితే మైథలాజికల్ జానర్లో నెవర్ బిఫోర్ అన్నట్లు ఉండబోతోంది. తను చేయబోయే నెక్స్ట్ 2 సినిమాలు డిఫరెంట్ జానర్స్ ట్రై చేస్తూ కమర్షియల్గాను సక్సెస్ అయ్యేలా డిజైన్ చేసుకుంటున్నారు అల్లు వారబ్బాయి.